హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ పల్లి నువ్వుల చిక్కీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం చాలా సింపుల్. ఐరన్, కాల్షియం పుష్కలంగా దొరుకుతాయి ఇందులో. ఎదిగే పిల్లలకు కానీ, అలాగే మోకాళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళకి కానీ, ఎముకలు దృఢత్వానికి చాలా మంచిది. చూడండి ఎంత క్రంచీగా ఉందో. ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అనేది ఈజీ వేలో చూపించబోతున్నాను. అందుకని వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దానండి. ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయి తీసేసుకొని అందులో నేను 1.5 కప్పులు వడికి పల్లీలు తీసుకుంటున్నాను. చూడండి, 1.5 కప్పులు పల్లీలు తీసేసుకుంటున్నాను కదా. వీటిని మంట లోలో మాత్రమే ఉంచేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పల్లి అనేది లోపల వడికి బాగా వేగి మనం తినేటప్పుడు పంటికి క్రంచీగా ఉంటుంది. చూడండి, మనం వేయించుతుంటేనే పొట్టు అనేది ఎంత ఈజీగా ఉడిపోతుందో. నాకు ఈ కొంచెం పల్లీలకే 15 నిమిషాల దాకా టైం పట్టింది. అంత ఓపికగా వేయించుకుంటే అంత మంచిగా లోపల వడికి బాగా ఫ్రై అవుతాయి. ఇలా లోపల వడికి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లో పోసేసుకొని చల్లారనిచ్చేసేసుకోండి. ఇప్పుడు మనం నువ్వులు వేయించుకోవాలి. దానికోసం అని చెప్పి ఇంత కప్పున్నర తీసుకున్నాం కదా పల్లీలు. ఇప్పుడు నేను నువ్వులు ఒక 1/2 కప్పు తీసుకున్నాను. మొత్తం కలిపి 2 కప్పుల దాకా తీసేసుకున్నాను క్వాంటిటీ అనేది. దీనికి తగ్గట్టుగా మనం బెల్లం యాడ్ చేసుకోవాలి కదా. అందుకని చెప్పేసి బెల్లంతో చేస్తున్న రెసిపీ కాబట్టి చాలా హెల్త్కి మంచిది. చూడండి, నువ్వులు కూడా ఇలా చక్కగా వేగిపోయాయి కదా. నువ్వులు అనేవి ఖచ్చితంగా చిటపటలాడనివ్వండి. మంచిగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసేసుకోండి. ఇలా చక్కగా వేగి నువ్వులను కూడా తీసి బౌల్లో పెట్టేసి పక్కన ఉంచేసేసుకుందాం. ఇప్పుడు పల్లీలు ఇందాక ఫ్రై చేసి పక్కన ఉంచాం కదా, వీటిని ఇలా పట్టు తీసేసుకొని పల్లీల్ని ఇలా 2 బద్దలుగా చేసేసుకొని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు మనం పాకం పట్టడానికి ముందే ఇలా ఒక అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే ఒక స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు తీసేసుకొని చక్కగా గీ అప్లై చేసేసి ముందుగానే ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసేసుకొని అందులో 2 కప్పుల దాకా బెల్లం యాడ్ చేసుకోండి. మనం పీనట్స్ నువ్వులు ఎంతైతే క్వాంటిటీ ఉన్నాయో అంత క్వాంటిటీయే బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 1/2 కప్పు దాకా వాటర్ యాడ్ చేసి నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, స్వీట్నెస్ బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పేసి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. బెల్లం అంతా కరిగిన దాకా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కరిగించుకోండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి యాడ్ చేసేసి కలిపి పాకం ఎప్పుడైతే కాస్త చిక్కపడుతుంది అని అనుకుంటారో అప్పుడు ఇలా ప్లేట్లో కొంచెం వాటర్ తీసేసుకొని కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. కొంచెం బెల్లం పాకం వేసేసి చూస్తే చూడండి, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కాదు. చూడండి, సాగుతూ ఉంది కదా, మనం తింటే కూడా పంట కింద అతుకుపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకాసేపు ఉడికించుకోండి. మళ్ళీ ఇంకాసేపు ఉడికించుకున్న తర్వాత అదే స్టెప్ ఫాలో అయిపోయింది. వాటర్లో కొంచెం పాకం వేసి చూస్తే ఇలా పాకం అనేది విరిగిపోవాలి చూపిస్తున్నట్లు. ఇలా విరిగిపోతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసి మొత్తం కలిపేసేయండి. చూడండి, బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల కలర్ అనేది ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో. అస్సలు స్కిప్ చేయొద్దు. ఆ క్రంచీనెస్ కూడా వచ్చింది బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల. అలా యాడ్ చేసిన తర్వాత మనం వేయించి పక్కన ఉంచుకున్నాం కదా పల్లి నువ్వులు, వాటిని కూడా యాడ్ చేసేసి ఎంత వీలైతే అంత త్వరగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి ఇందాక మనం గీ రాసి పక్కన ఉంచుకుంటాం కదా, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం చక్కగా ప్లేస్ చేసేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఒక రోటీ కర్ర తీసుకొని దానికి గీ అప్లై చేసేసి మనం నీట్గా రోల్ చేసేసుకోవాలి. ఇలా గీ అప్లై చేస్తే మనకి అంటుకుపోకుండా ఉంటుంది పాకం అనేది. చక్కగా రోల్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే కొంచెం గట్టిపడిద్ది. అప్పుడు ఇలా మార్క్స్ చేసుకోండి మీకు నచ్చిన షేప్లో. ఇలా మార్క్స్ చేసుకుంటే మనం తీసేటప్పుడు ఆరిన తర్వాత చక్కగా నీట్గా పీసెస్ కనిపిస్తాయి. చూడండి, ఇలా మార్క్స్ చేసేసుకొని రూమ్ టెంపరేచర్లో 1 గంట సేపు అలా వదిలేసేయండి పూర్తిగా. ఇలా వదిలేసిన తర్వాత 1 గంట తర్వాత చూద్దారండి. ఇలా గంట తర్వాత చూడండి, తీస్తుంటే ఎంత ఈజీగా వచ్చేస్తుందో కదా. అక్కడికక్కడికి పీసెస్ చక్కగా విరిగిపోతూ చాలా క్రంచీగా చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఎదుగుతున్న పిల్లలకి చిన్న లేదు పెద్ద లేదు ఎవరికైనా సరే చాలా మంచిది. బెల్లంతో చేశాం కాబట్టి హెల్తీ రెసిపీ కూడా. ట్రై చేయండి. ఎలా వచ్చింది నాకు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.